హాయ్ అండి, నేను మీ నీరజ. అందరు బాగున్నారా అండి? నేను బాగున్నానండి. నా వంటలన్నీ మీరు చూస్తున్నారండి. అందరికీ థ్యాంక్ యూ అండి. నా సబ్స్క్రైబర్లు అందరికీ కూడా పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఒక మంచి వంటతో వచ్చినానండి. మన కూరలల్లో రారాజు ఎవరండి? మన వంకాయనే కదండి. అందు గురించినే ఆ వంకాయ పచ్చి మసాలా వేస్తున్నానండి. గ్రీన్ వంకాయ అంటాం మేము. గుత్తి గ్రీన్ వంకాయ చేస్తున్నాము. చాలా బాగుంటుంది. అందులో ఏ మసాలాలు ఉండేయండి. సింపుల్గా చేసుకునేదే సింపుల్ అంతే. ఒక 10 minutes లోపల మనకి వంకాయ కూర అయిపోతుందండి. దానికి ఏం కావాలో చూద్దాం రండి. ఎందుకంటే ఇప్పుడు పండగకి మనకి అన్ని స్వీటే కదండి. ఈ వెరైటీ చాలా బాగుంటుంది. చూడండి, ఒకసారి ట్రై చేయండి. అందుకే ఈ రెసిపీ మీకు పరిచయం చేస్తున్నాను. రండి, ఏం కావాలో చూద్దాం. ఇప్పుడు మనకి మెయిన్ కావాల్సింది వంకాయలండి. కొంచెం లేత వంకాయలు తీసుకోండి, బాగుంటుంది. నేనైతే తెల్ల వంకాయలు తీసుకున్నానండి. ఇష్టం అండి, మీరు తెల్ల అయినా తీసుకోండి, నల్ల అయినా తీసుకోండి, ఏది అవైలబుల్ ఉంటే అది. నేనైతే వైట్ వంకాయలు తీసుకున్నాను, బాగుంటుంది అనేసి. కొన్ని పచ్చిమిర్చిలు మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమాటా, మెయిన్ వచ్చేసి మనకు కొత్తిమీర, అంతే. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు చూడండి, మనం ఈ వంకాయలు ఏం చేయాలంటే ఇట్లా 4 భాగాలుగా మనం కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ కట్ చేసుకోవద్దు. ఈ 4 మనం గుత్తి వంకాయకి ఎట్లా కట్ చేసుకుంటామో అట్లా చూడండి, ఇట్లా కట్ చేసుకోవాలి. ఏమైనా పురుగులు పుచ్చులు ఏమైనా ఉంటే మనం చెక్ చేసుకోవాలండి. అట్లా చూడండి. నేనైతే డైరెక్ట్ నూనెలు వేసేస్తున్నానండి కట్ చేసేసి. ఎందుకంటే ఇప్పుడు నీళ్ళలో ఏమి వేయని అవసరం లేదు. ఎందుకంటే నేను నూనెలు వేసేస్తున్నాను కాబట్టి నూనె వేడైపోయింది. కట్ చేసుకుంటా మనం నూనెలు వేసేసుకోవడమే పని అండి మనకు, అంతే. అవి వేగిపోతూనే ఉంటాయి మనకి. ఏమైనా క్లీన్గా ఇట్లా చూసుకుంటా మంచిగా వేసుకోండి. ఇవన్నీ కొంచెం నూనెలన్నీ మనము వేసుకోవాలండి. వేగేలోపు మనము మసాలా ప్రిపేర్ చేసుకుందాము. అంతవరకు కొంచెం ఇట్లా మూత పెట్టుకుందాం నార్మల్గా. అంతలో పచ్చిమిర్చిలు మనము వేసుకుందామండి. ఇంట్లో మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. నేనైతే ఇట్లా తుంచి వేసేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ మనం నూనెలు వేసుకునేది కదా ఇదంతా. అట్లా అనేసి ఒక 10-15 పచ్చిమిర్చిలు పడతాయి. 1/2 kg వంకాయలు అండి అవి. అట్లా అనేసి చూడండి. ఇంకా మనం వేరే ఏమి వేసుకొని అవసరం లేదు. అంతే, చూడండి చాలు. ఇంకా అంతే. దీంట్లోనే కొత్తిమీర కూడా వేసుకుందాం. చూసారా, అంతే. దీంట్లో మనం ఏం చేసుకోవాలంటే రాళ్ళుప్పు వేసుకుందాం. కూరకు సరిపడా రాళ్ళుప్పు, అంతే అండి. ఇది మొత్తం మనము పేస్ట్ చేసుకోవాలా. దీంట్లో ఉన్న పని. మన మసాలా వచ్చేసి ఇదే మన మసాలా అండి. అంతే. మనకి వంకాయలు కొంచెం వేగినాయి కదండి. ఇప్పుడు చూడండి, ఇగో మనం ఇంట్లో ఏం వేయలేవు, ఓన్లీ వంకాయలే కదా. ఈ టైంలో ఏం చేసుకోవాలి, మనము కొద్ది సైడ్ ఇట్లా అనుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్టు చూడండి. అంతలోపు అది వేగిపోతుంది మనకి. దాంట్లోనే పసుపు చూడండి, ఓకేనా. ఉప్పు అయితే మనము ఆల్రెడీ కొత్తిమీర పేస్ట్లో వేసేసినాం కదండి. ఈ నూనెలో ఇది వేగిపోవాలి మనకి. ఎందుకంటే ఫస్ట్ వేస్తే అంతా మాడుతుందని ఇప్పుడు వేయడం, అంతే. ఇప్పుడు మొత్తం మనం వంకాయల్ని కలుపుకోవాలి. చూసిరా, ఇట్లా మొత్తం ఇదంతా కలుపుకోవాలి. మసాలా అంతా మనకి వంకాయలో పట్టేసింది. వంకాయ ఈ టైంలో ఏం చేయాలో మనం చూడండి. ఇది మనం కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం కదా, ఇదంతా దీంట్లో ఇప్పుడు వేసుకోవాలి. పచ్చివాసన అనేది ఏమి ఉండదండి మనకు. ఇప్పుడు వేగిపోతుంది మంచిగా. ఇదంతా నూనెలో మగ్గిపోవాలి మనకు మంచిగా. కొంచెం మగ్గాలి.
కొంచెం మూత పెడదాము. ఇది మగ్గేలోపు దీంట్లో ఏం చేయాలంటే మనము కొంచెం ఇది ఉంది కదా, ఇందులోనే కొంచెం వాటర్ వేసుకుందాం వంకాయకి సరిపడా. చూడండి ఆల్రెడీ మనం ఫస్ట్ నూనెలో మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు ఇది కూడా నూనెలో మగ్గిపోయినాయి మొత్తం. ఈ టైంలో ఏం చేసుకోవాలి మనం, ఈ కొత్తిమీర పేస్ట్ నూరిన దాంట్లోనే కొంచెం ఈ వాటర్ వేసుకొని వేసుకోవాలి అంతే, ఇంకేం వేయద్దు ఇందులో మనము. కొంచెం పచ్చిమిర్చి అట్లనే ఉంది, ఏం కాదులేండి, అంతే. కొద్దిగా అంతా ఇదే టైంలో కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుందాము, ఒక స్పూను. ఇంకా అంతేనండి. ఇంకా నేను టమాటా వేసేది మర్చిపోయి మూత పెట్టేసిన. ఒక్క విజిల్ వచ్చిందంటే మన కూర రెడీ అయిపోతుంది. ఒక్క విజిల్ మనకు వచ్చిందంటే మన వంకాయ కర్రీ రెడీ అయిపోతుందండి. ఏం మసాలాలు ఉన్నాయండి, మొత్తం జీరో, ఏ మసాలా లేకుండా మనకు జీరో మసాలా గుత్తి వంకాయ కూర అయిపోతుంది. ఇది చాలా బాగుంటుంది. మీరు పచ్చి మసాలా గుత్తి వంకాయ మీరు కూడా చేయండి, ఈ పండగకి చేసుకొని మీరు కూడా ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుందండి. అటు ఇటు పోతేనే మనకి ఒక విజిల్ ఇచ్చేసినాం అనుకోండి కుక్కర్లో, కూర రెడీ అయిపోతుంది. దాని గురించి గంట సేపు కూర్చొని అవసరం లేదు. పండగలప్పుడు ఇలాంటి రెసిపీలు మంచిగా చేసుకోవచ్చు, తినొచ్చు కదా స్వీట్స్ ఉన్నప్పుడు. ఇప్పుడు మొన్న వీడియో రిలీజ్ అయింది చూసిరండి, మన మన్నాస్ కిచెన్లో కొత్తిమీర రైస్. ఆ రైస్కి ఈ వంకాయ కర్రీ అయితే మీరు ఒక్కసారి చేసుకొని చూడండి, చూసినాక నన్ను గుర్తు చేసుకుంటారు. ఎంత సూపర్ ఉంటుందంటే మటన్, చికెన్, ఫిష్ ఏది కూడా పనికిరాదండి దాని ముందు, అంత బాగుంటుంది. మా ఇంట్లో రెగ్యులర్ రెసిపీ అండి ఇవి, అంతే. ఆ కొత్తిమీర బగారా రైసు ఇలాంటి మసాలాలు లేనివే, ఏదైనా జీరో మసాలా ఉండొద్దు మా ఇంట్లో. మసాలా ఉంటే తినరు, అందు గురించి అనేసి ఇట్లాంటి రెసిపీలు చేస్తూ ఉంటాను నేను మధ్యలో. మీరు కూడా చేస్తారనేసి మీకు పరిచయం. ఎందుకంటే మసాలాలు తింటే మన ఎవరికి కూడా మంచిది కాదు కదండి. ఎక్కువ పడే వాళ్ళకి పడతాయి కానీ పడని వాళ్ళకైతే ప్రాబ్లం వస్తుంది దాంతో. అందు గురించి అనేసి మీరు చేయండి, చేసి నాకు కామెంట్ చేయండి ఎట్లా వచ్చింది. విజిల్ వచ్చేస్తుంది, విజిల్ రాగానే మన స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, ఇంకా చాలు, ఇంకొకటే విజిల్ అండి. మొత్తం పోయింది నాకు. చూడండి మన కూర రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది ఇది టేస్ట్, గ్రీన్ కర్రీ. చూసిరండి మన గ్రీన్ గుత్తి వంకాయ. ఇంకా చూడండి, సూపరా. ఇగో ఉడికిపోయింది. తీసుకోండి, మన గ్రీన్ గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా తప్పకుండా చేయండి, చేసి ఎట్లొచ్చిందని నాకు కూడా కామెంట్ చేయండి. ఈ పండగకి చేయండి, ఈ ఉగాది పండగకి. ఇంత బాగుందంటే అసలు ఏం చెప్పాలండి. ఇగో చూడండి, సూపర్గా ఉంటుందండి ఇది, అంతే అండి. మీరు కూడా చేయండి, చేసి నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మంచి మంచి రెసిపీలతో నేను మీ ముందుకు వస్తూనే ఉంటానండి, అంతే కదండి. బాయ్ మరి, బాయ్ అండి, బాయ్.